వచ్చేసి 612. ఆల్రెడీ లగేజ్ అంతా పెట్టేశాను. సో ఈ రూమ్లోనే ఉండబోతున్నాం. ఇక 1 వీక్ ఇక్కడే మొత్తం రచ్చ చేద్దాం. ఇది నా హోటల్ టూర్ అన్నమాట. ఈరోజు మనం లైఫ్లో ఎప్పుడు చేయని అడ్వెంచర్ ఒకటి చేయబోతున్నాం. స్కై డైవింగ్ చేయబోతున్నాం. పికప్ చేసుకోవడానికి వచ్చారు ఆల్రెడీ వాళ్ళు. సో మనం త్వరగా వెళ్ళిపోతే, ఇదేమో చూడండి ఎంత దూరం ఉందో బయటికి రోడ్డు మీద నడవడానికి. వాళ్ళేమో వెయిట్ చేస్తున్నారు. సో తొందరగా వెళ్ళిపోదాం. ఎస్, వ్యాన్ అయితే ఇప్పుడు ఎక్కేసా. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైట్గానే ఉంది. సో ఫస్ట్ మనకి వీళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం ప్రికాషన్స్ అన్నీ చెప్తారనమాట. డూస్ అండ్ డోంట్స్, ఏమేమి చేయాలి ఏమేమి చేయొద్దు అని అంతా చెప్పి చిన్న ట్రైనింగ్ ఇస్తారు. ల్యాండ్ అయ్యేటప్పుడు మనం లెగ్స్ పొజిషన్ ఎలా పెట్టాలి, పైనుంచి జంప్ చేసినప్పుడు బాడీ పొజిషన్ ఎలా ఉండాలి, అవన్నీ చెప్తారనమాట మనకి. సో అవన్నీ చెప్పిన తర్వాత మనల్ని 13,000 feet పైకి తీసుకెళ్తారు ప్లేన్లో. ఇన్స్ట్రక్టర్ ఉంటాడు మనతో పాటు. ఇన్స్ట్రక్టర్తో పాటు మనం జంప్ చేస్తాం అనమాట. సో అతను ఉంటాడు కాబట్టి మనల్ని మొత్తం గైడ్ చేస్తాడు. కాబట్టి భయపడాల్సిందేం లేదు. ప్రస్తుతం అయితే ఇప్పుడు మన గ్రూప్లో ఇంకా మిగిలిన మెంబర్స్ని పిక్ చేసుకోవడానికి డ్రైవర్తో పాటు వెళ్తున్నాం మనం కూడా. సో డిఫరెంట్ హోటల్స్లో స్టే చేస్తారు కదా. ఇక ఎవరెవరైతే ఇవాళ జంప్ చేయడానికి బుక్ చేసుకున్నారో వారందరినీ కూడా పికప్ చేసుకుని మనం వెళ్తాం అనమాట లొకేషన్కి. నేను వచ్చిన దగ్గర గమనించింది ఏంటంటే, ఊరికే హార్న్ ఉంది కదా అని చెప్పి పీ అని కొట్టరు అనమాట. అస్సలు వాడరు. చాలా ప్రశాంతంగా ఎవరికైనా చూసినట్టు. నాతో పాటు ఈరోజు స్కై డైవ్ చేసే వాళ్ళందరూ అయితే మొత్తం పికప్ చేసుకున్నారు డ్రైవర్ వచ్చి. అందరం కూడా మేము లొకేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు. స్కానింగ్ చూడండి ఇక్కడ ఎంత ఫాస్ట్గా అవుతుందో. ఆగాల్సిన అవసరం లేదన్నమాట. మన స్కాన్ చేస్తుంది. థాయ్ స్కై అడ్వెంచర్స్కి వచ్చేసాం లొకేషన్కి. సో లోపలికి వెళ్ళి వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుదాం. థ్యాంక్ యూ. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయించుకుని వెయిటింగ్ టైం ఇచ్చారు కూర్చోమని. సీరియల్ నెంబర్ ఒకటి ఇచ్చారు మనకి, 11 అంట మన నెంబరు. కాసేపులో మనల్ని పిలుస్తారు. పిలిచిన తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తారనమాట. మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పి కావాల్సిన గేర్ అవన్నీ ఇచ్చి మనల్ని రెడీ చేస్తారు తీసుకెళ్ళటానికి. సో అప్పటి వరకు వెయిట్ చేయడమే. Yes. Shit. Waiting time about 8 ball pool ఆడుకున్నాం. He is Wilson from Hong Kong and he is his son Chunwung, right? Yes, Chunwung. సో వీళ్ళు హాంకాంగ్ నుంచి వచ్చారనమాట. ఫ్యామిలీతో వచ్చారు, 4. సరదాగా వెయిటింగ్ టైంలో మేము 8 ball pool ఆడుకుంటున్నాం. వైట్ బాల్ పడింది హోల్లో. మేమిద్దరం కొత్త గేమ్కి. విల్సన్ మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు, మంచి మంచి షాట్లు కొడుతున్నాడు. వావ్,
ప్రస్తుతానికైతే లంచ్ బ్రేక్ అయింది. పైలట్స్ కూడా లంచ్కి ఆగారు, తీసుకెళ్ళడం ఆగారు అన్నమాట బ్యాచ్ని. అది రన్వే, ఆ టేబుల్ ఇది రోడ్డు, అది రన్వే. సో మనమైతే ఈ వ్యూ చూడండి, కొండ ముందేదో లేక్ ఉంది. సో వ్యూ ఎంజాయ్ చేస్తే మనం ఫుడ్ తిన్నాం. ఫుడ్ తిని రిలాక్స్ అయితే మన నెంబర్ వస్తుంది, పిలుస్తారు. ఫుడ్ చూడండి, పొద్దున్న నాతో ఆడారు కదా విల్సన్ అండ్ చిన్ను, ఇద్దరు వెళ్తున్నారు ఈ బ్యాచ్, నెక్స్ట్ బ్యాచ్కి. ఇద్దరిని లోపలికి పిలిచి పొజిషన్ అవన్నీ చెప్తారన్నమాట. బ్రో ఆల్ ది బెస్ట్, సీ యూ. ఎస్ సార్, ఓకే. వాళ్ళ అమ్మగారు చూడండి పంపిస్తున్నారు దగ్గరుండి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి నెక్స్ట్ బ్యాచ్ అనమాట. సైవర్స్ ఆల్ ది బెస్ట్. నాకైతే ప్రస్తుతానికి నేనైతే కూల్గానే ఉన్నా. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎలా ఉంటుందో ఏంటో ఏం తెలీదు. సో నాకైతే ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ అనమాట. టెన్షన్ ఏం లేవు, కానీ జస్ట్ ఏంటంటే కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని. ఫైనల్లీ పొద్దున్నుంచి వెయిట్ చేస్తుంటే ఆఫ్టర్నూన్ 3కి మన ఛాన్స్ వచ్చింది. ఇంకొన్ని నిమిషాల్లో 13,000 అడుగులు ఎత్తు నుంచి దూకుతున్నా కాబట్టి అది ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా.
స్కై డైవింగ్ గురించి చెప్పాలంటే ఫ్లైట్లో నుంచి జంప్ చేయగానే అప్పటి వరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయను ఒక థ్రిల్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. 13,000 అడుగుల ఎత్తు నుంచి దాదాపు 200 km/h స్పీడ్తో కిందకి పడుతుంటే అస్సలు ఆ థ్రిల్లే వేరు. ఆ థ్రిల్ ఒక 30 to 50 సెకండ్స్ మధ్యలో ఉంటుంది. తర్వాత పారాషూట్ ఓపెన్ అయ్యాక మెల్లిగా ఒక 5,000 అడుగుల ఎత్తులో గాల్లో అలా తేలుతూ ఉంటాం. ఈ టైంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేల మీద కంటే పైన గాలి చాలా క్లియర్గా చల్లగా ఉంది. అక్కడి నుంచి కింద ప్రపంచాన్ని చూస్తుంటే ఆ ఫీలే వేరండి. 40-50 కిలోమీటర్ల దూరం ఉన్న సిటీ కూడా కనపడుతుంది అక్కడి నుంచి, అంత క్లియర్గా ఉంది స్కై అంతా. దీని ప్రైస్ వచ్చి ఫొటోస్ వీడియోస్ ఏమి లేకుండా అయితే కనుక ఒక 35,000 అలా ఉంది. నేను ఫొటోస్ వీడియోస్ కూడా ఆఫ్ చేసుకున్నా కాబట్టి ఇంకో పర్సన్ మనతో జంప్ చేసి కెమెరాస్తో మొత్తం షూట్ చేస్తారనమాట. సో నేను అది ఆఫ్ చేసుకున్నా కాబట్టి నాకైతే 50,000 అయింది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ 3-4 నిమిషాల ఎక్స్పీరియన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టి పొద్దున్నుంచి వెయిట్ చేయడం వర్తా అంటే 200% వర్తే. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం జీవితంలో మర్చిపోలేను. రిటర్న్ వెళ్ళిపోతున్నాక సో నాతో పాటు సో విల్సన్ అండ్ హిజ్ ఫ్యామిలీ మేమందరం కలిసి ఒక గ్రూప్గా వెళ్ళొచ్చు అనమాట. సక్సెస్ఫుల్గా ఈరోజు స్కై డైవ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అందరికీ ఇదిగో ఫొటోస్ కూడా ఇచ్చారు, బాగా వచ్చినాయి అందరికీ కూడా. సో అదొక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, అస్సలు మర్చిపోలేము అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టచ్లో ఉండండి. ఇలాంటి ఎన్నో అడ్వెంచర్స్ అందరం కలిసి ఎక్స్పీరియన్స్ చేద్దాం.